ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసునామమున మీకందరికీ వందనాలు. దయచేసి ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని, ఈ మాటలు ప్రయోజనకరమైనవి కనుక ఏదియో దాచుకోకుండా బహిరంగంగా ఇంటింటను తెలియచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ మాటలు వినే మీకందరికీ గొప్ప శుభవార్త. మనం నివసించే స్థలంలో, గ్రామాల్లో, పట్టణాల్లో, సిటీల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా జనులు నానావిధ రోగాల చేత పీడింపబడుతున్నవారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు. దయ్యం పట్టిన వారు, చాంద్ర రోగులు, పక్షవాయువు గలవారు ఉంటున్నారు. ఇలాంటి వారే తరచుగా ఎదురవుతుంటారు. వారు అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఉన్న ధనమంతా ఖర్చు పెట్టుకొని ప్రయోజనం లేక దుఃఖముగా ఉంటారు. దయచేసి ఈ వీడియో వినే నీవు ఎక్కడ ఉన్నా ఈ మాటలు నీ కొరకే దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విని ప్రతిదినము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఈ వాక్యాన్ని నువ్వు విశ్వసించి అంగీకరించి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ప్రతిదినము దీన్ని అభ్యాసం చేసినట్లయితే ప్రభు నీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఏ రోగంతో ఉన్నా నిన్ను ప్రభు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఈ వీడియోను బాగా విని మొదటి నుండి చివరి వరకు విని దీన్ని ప్రతిదినము ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం మీరు అనుసరించటం ద్వారా ప్రాక్టీస్ అనగా ప్రార్థనలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాట ప్రకారంగా మీరు ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పనిసరిగా మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి వాక్యాన్ని విందాము. దేవుని మాటలు మనకి ఏం చెప్తున్నాయి అనే విషయం చూసినట్లయితే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలు యేసును వెంబడించారు. ఒక కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పాడు. అందుకు యేసు చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దయచేసి ఈ మాటలు మనం చూసినట్లయితే, యేసు కొండ మీద నుండి దిగి వచ్చాడు. యేసు వెంబడి బహుజన సమూహాలు వెంబడిస్తూ ఉన్నారు. ఒక కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చాడు. ఆ దినాల్లో కుష్ఠరోగిని ఏం చేసేవారంటే ఊరికి చివరలో పెట్టేశారు. సమాజము చేత, కుటుంబీకుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, ఊరి వారి చేత అతనిని తోసివేయబడినటువంటి వాడు, నిరాకరింపబడినటువంటి వాడు, విసర్జింపబడిన వాడు, వెలివేయబడిన స్థితిలో ఉన్నాడు. అలాంటి కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నప్పుడు యేసు చెయ్యి చాపి ఆ వ్యక్తిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. అక్కడ ఆ కుష్ఠరోగి ఏం చేశాడంటే యేసు ఎదుట దీనుడుగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు. అహంకారాన్ని, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప ఇస్తాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అన్నాడు. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. కావున ఇతను ఏం చేశాడంటే యేసయ్య దగ్గర తన్ను తాను తగ్గించుకున్నాడు, దీనుడుగా ఉన్నాడు. యేసయ్యకు సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు అతను అనే మాట ఏమిటి అన్న విషయం మనం చూసినట్లయితే, అక్కడ ఆ వ్యక్తి యేసుని చూసి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యన్నాడు. ఈరోజు ఈ వాక్యం వినే నీవు కూడా యేసు దగ్గర ఏం ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా, నాకున్న ఈ పరిస్థితులు బట్టి నా వారు నన్ను విడిచిపెట్టేశారు, నా బంధువులు నాకు దూరమైనారయ్యా, నా స్నేహితులు నాకు దూరమైనారు, సమాజము చేత తోసివేయబడి ఈ రోగము చేత నేను ఎంతో బాధపడుతున్నాను. అనేక వైద్యుల దగ్గర పోయా, ఎన్నో తిప్పలు పడినా, డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదయ్యా. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని నువ్వు ప్రార్థనలో ప్రభువును అడిగితే ప్రభువు నిన్ను ఏమంటాడో తెలుసా? ఆ రోజు కుష్ఠరోగితో అన్నట్లుగా
నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని యేసయ్య తన చెయ్యి చాపి నిన్ను ముడుతుండగానే అప్పటికప్పుడే నువ్వు స్వస్థత పొందుకుంటావు. దయచేసి ఈ మాటలు వినే నీవు కూడా ప్రభువుకు సాక్షిగా ఉండాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. దయచేసి ఆ రోజు యేసు దగ్గరికి చూసినప్పుడు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దయచేసి ఈ మాటలు మనం శ్రద్ధగా విందాం. దయచేసి చూసినట్లయితే, యేసు వారి సమాజ మందిరములలో సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగాల చేత పీడింపబడుచున్న వారందరూ ఎవరెవరి యొద్ద ఉన్నారో వారందరూ ఆ రోగులను యేసు దగ్గరికి తీసుకొచ్చారు. సాయంకాల సమయంలో నానావిధ రోగాల చేత పీడింపబడేవారు, ఆ గ్రామాల్లో ఎవరెవరి దగ్గర రోగాలతో పీడించబడేవారు ఉన్నారో వారందరినీ ఏం చేశారంటే ఆ రోగులందరినీ యేసు దగ్గరకు తీసుకొచ్చినారు. అప్పుడు యేసయ్య వారి మీద, ప్రతి రోగి మీద తన చేతులుంచి వారిని స్వస్థపరచినాడు. ఇంతేగాక దయ్యములో నువ్వు దేవుని కుమారుడని కేకలు వేసి అనేకులను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ వీడియో చూసే నీవు కూడా నువ్వు ఏ స్థలములో ఏ రోగంతో నువ్వు పీడించబడుతున్నప్పటికీ కూడా నువ్వు చేయవలసిందేమి తెలుసా? నీ ఉన్న స్థలములోనే యేసు ఉన్నాడు. వాక్యం అంటుంది, 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. మీలో 2 తాము వేడుకొను దేన్ని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకుతుంది అని వాక్య ప్రకారంగా నువ్వు ప్రభు దగ్గర ఉన్న చోట్లో నువ్వు విశ్వాసముతో అడిగితే ప్రభువుని ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు. వెతికితే దొరుకుతుంది, తడితే తీయబడుతుంది. నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ సమస్యను యేసు దగ్గరికి తీసుకొని రావాలి. యేసు దగ్గరికి, యేసు పాదాల దగ్గర నీ సమస్యను పడవేయాలి. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? నీ మీద తన చేతులు ఉంచగానే అప్పుడు నువ్వు స్వస్థపరుస్తావు. ఆ రోగం వెనక నీ మీద, నీ కుటుంబంలో పనిచేస్తున్న దయ్యము కేకలు వేస్తూ దేవుని కుమారుడని నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు అనుకోవాల్సింది, నేను దేవుని యొద్దకు వచ్చాను, ఆయన ఉన్నాడు, వెదికేదాని ఫలం ఇస్తాడని నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోగులందరినీ యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు వారిని ఏం చేశాడు తెలుసా? ప్రతి వ్యక్తి మీద చేతులుంచాడు. వారందరూ స్వస్థత పొందుకున్నారు. ఆ కుష్ఠరోగితో అన్నాడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అనగానే చెయ్యి చాపి ఆ వ్యక్తిని ముట్టగానే ఆ కుష్ఠరోగం వదిలేసి వెళ్ళిపోయింది. రోగులందరూ యేసు దగ్గరికి వచ్చి ఈ రోగుల మీద యేసయ్య తన చేతులు చాపగానే ఆ రోగులందరూ స్వస్థత పొందుకున్నారు. అంతేగాక వారిలో ఉన్నటువంటి దయ్యములు కూడా దేవుని కుమారుడని కేకలు వేసి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. దయచేసి ఈ వాక్యం వినే నీవు కూడా ఈ మాటలను అంగీకరించి ప్రార్థన చేసినట్లయితే ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ రోగంతో ఉన్నావు నీలే, ఎంత అనేక వైద్యుల దగ్గర పోయినా, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టేసినా ప్రయోజనం లేదని దుఃఖముతో ఉన్నా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి ఎన్ని పరిస్థితులన్నా భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మాటలను ప్రకారంగా నువ్వు ప్రార్థనల్లో ఏకీభవించినట్లయితే ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, దయచేసి ఎవరెవరైతే వీడియోలో కలుసుకొని తండ్రి అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, ఆ రోజు కుష్ఠరోగి నీ యొద్దకు వచ్చి నిన్ను మురికి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పినప్పుడు అయ్యా, అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మనగానే కుష్ఠరోగం అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందయ్యా. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరు ఈ మాటలను మొదటి నుండి చివరి వరకు విన్నారో, ఎవరు ఈ మాటలను అంగీకరిస్తున్నారో, నమ్ముతున్నారో ప్రభువా, వారి జీవితాల్లో దయచేసయ్యా వారి కుటుంబాల్లో ఉన్న రోగులను వారందరినీ నీ యొద్దకు తీసుకొస్తున్నామయ్యా.
వారిని తండ్రి నీ పాదాల యొద్ద పడవేస్తున్నామయ్యా. దయచేసి ప్రభువా ఈ సమయంలో నువ్వు చెయ్యి చాపి వారిని ముట్టి స్వస్థపరచమని నీ సన్నిధులు అడుగుతున్నామయ్యా. ప్రభువా మీరు పొందిన గాయాల్లో వారిని స్వస్థపరచండి దేవా. ఇంతేగాక వారి మీద వారున్న స్థలములో వారు నివసించే కుటుంబాల్లో వారి మీద ఏలుబడి చేస్తున్న దయ్యములు యేసు నామములో ఆ దయ్యములు దేవుని కుమారుడని కేకలు వేసి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. యేసు నామములో దయ్యాలు వెళ్ళగొడుతున్నాం. యేసు నామములో అపవాది క్రియలు లయపరుస్తున్నామయ్యా. దయచేసి నీ బిడ్డలను మీరే ఇప్పుడు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలను చేస్తున్నందుకై నీకు స్తోత్రములయ్యా. ప్రభువా దయచేసి అయ్యా ఈ వీడియో ద్వారా ఎవరు కలుసుకుంటున్నారో వాళ్ళందరినీ నువ్వు దర్శించి ప్రభువా వారి రోగులందరి మీద నువ్వు చేయి చాపి వారిని ముడుతుండగా రోగాల నుండి వారు స్వస్థతను మీరు ఇచ్చినావు. వారిలో పట్టుకున్న దయ్యములన్నీ యేసు నామములో దయ్యములన్నీ దేవుని కుమారుడని కేకలు వేసి వదిలిపెట్టి వెళ్ళాలయ్యా. మీరు పొందిన దెబ్బల ద్వారా వారి స్వస్థత పొందుకుంటూ ఉండాలి. నువ్వు మాట మాత్రం సెలవిస్తుండగా వారు స్వస్థత పొందుకోవాలి. నీ మాట వలన వారిలోని దయ్యములన్నీ వెళ్ళగొట్టి రోగులందరినీ స్వస్థపరచండి అయ్యా. అయ్యా వారి కామెంట్లో ప్రభా ఈ ప్రార్థనలో మేము ఏకీభవించినప్పుడు దేవుడు మా జీవితాల్లో అద్భుతం చేశాడని అనేకులు కామెంట్లో సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.